హలో అండి. టమాటాలు ఇలా మనకు చెట్టు వంగిపోయేలాగా కాస్తున్నాయంటే అది లేయర్ మెథడింగే. ఎలాంటి ఎరువులు లేకుండా మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ చెట్టుని తీసేసి మనం కంపోస్ట్‌లో లేయర్‌గా వేసుకుంటూ ఉంటే అన్ని ఎండుటాకులు ఇవన్నీ కలిసి కూడా ఆ మొక్కలకి మంచి ఎరువుగా తయారవుతాయి. మళ్ళీ ఇప్పుడు మనం తయారు చేసుకునే కొత్త నారు ఉంటుంది కదా! ఒక 10 రోజుల తర్వాత నాటుకోండి. ఇంకా మీకు టమాటాలు ఎంతో ఈజీగా పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ప్లాస్టిక్ మాత్రం తీసేయండి. ప్లాస్టిక్ అంతా కూడా పక్కన పడేసి దీనిపైన మట్టేసి కొన్ని నీళ్ళు జల్లి పక్కన పెట్టేసేయండి. 10 రోజుల తర్వాత మీకు ఏ కుండీలో అయినా వచ్చిన నారు ఉంటే అదంతా తీసుకొని ఒక కంటైనర్లో 2 నారులాగా పెట్టుకుంటే చాలా ఈజీగా మనకు కూరగాయలు కొనకుండానే ఇంత మంచిగా మనము కూరగాయలను పండించుకోవచ్చు. ఇంకా చామగడ్డ కూడా మనం ఇదివరకు 2, 3 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇవి కూడా ఎండిపోయినాయి. చూద్దాం, ఇందులో కూడా కొన్ని వచ్చినాయి.